హల్లెలూయా. మంచిది దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి సమయంలో మరి వర్తమానికులుగా మరి బైబిల్ ప్రకటించబడ్డ సేవకులు మరి సింగపూర్ ఆయా పరిసర ప్రాంతాల్లో ప్రభు సేవలో బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు మరి సుదర్శన గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారికి వాక్యానికి సమయాన్ని ఇస్తా ఉన్నాం. వారు వచ్చి మనతో వాక్యాన్ని పంచుకుంటారు. సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నా కృతజ్ఞతలు. మీ మధ్య వాక్య పరిచయం చేయడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనురాలు హేమలత గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇది రెండవసారి మీ మధ్యకు మేము రావడం జరిగింది. అందును బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు వాక్యాన్ని శ్రద్ధగా వింటారంటే వాక్యం చెప్పుకుందా, లేదంటే చక్కగా ముచ్చట్లాడుకుని వెళ్ళిపోవడం. అందరూ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నా మనవి. మూలవచనముగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. ఈ స్థలమునందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాము, దయచేసి చూడండి. ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనం. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలీల కుమారుల చేత ప్రమాణము చేయించుకోలేను. మరొక వచనాన్ని కూడా చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. చాలు. యెహోవా ఈరే అనగా యెహోవా చూచుకొనును. ప్రార్థన చేసుకుని వాక్యపు వివరంలోనికి వెళ్దాము. సర్వశక్తిమంతుడు అయిన నా దేవా, కరుణా సంపన్నుడు అయిన నా తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ స్థలమందు వాక్య పరిచయం చేసేంత నాయన అభిషేకము, శక్తి, బలము నాకు లేదు. మీరు నన్ను బలపరిచి వాడుకుంటే తప్ప నాకు నీలుగా ఏ బలమును సంపాదించుకోలేను. ప్రభువా, సహాయం చేసి మీ పరిశుద్ధాత్మ చేత, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను బలపరిచి వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దీవెనలను, ఆశీర్వాదములను, వాక్యమును ప్రకటిస్తూ ఉండగా ప్రకటించుచున్న నాకును వింటున్న నీ కుమారులకును కుమార్తెలకును దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సొలొమోను కట్టిన దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఒక మాట పలికిన మాట, ఏ స్థలమందు చేయబడు ప్రార్థన యందు నా కనుదృష్టి ఉండును అని దేవుడు చెప్పాడు. అంటే మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మందిరములో ప్రార్థనలన్నిటి మీద కనుదృష్టి ఉంటుంది. మందిరం మీద కాదు, మందిరంలో ప్రార్థన చేస్తే. మందిరంలో ఉంటే సరిపోదు. మందిరంలో ఉంచి అలా కూర్చొని కొన్ని తడిగొడ్లు పెట్టడం, చూడటం, కుర్చీలు వేయటం అన్ని చేసి స్టైల్గా నేను దేవుని పని చేస్తాను వెళ్ళిపోతే దేవుని దృష్టి ఉంటుందని అక్కడ చెప్పబడలేదు కదా.
ప్రార్థనల యందు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల యందు నా కనుదృష్టి ఉండును అని. ఆదికాండము 50వ అధ్యాయంలో 25వ వచనంలో యోసేపు చనిపోవటానికి ముందు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును. రెండవ దినవృత్తాంతాలు 7:15 దేవుని కనుదృష్టి, దేవుడు చూస్తాడు అని అర్థం. ఆదికాండము 50వ అధ్యాయము 14వ వచనములో 50వ అధ్యాయం 25వ వచనములో నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును. తర్వాత ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకును బలిమ్మని దేవుడు అబ్రహామును చెప్పిన తర్వాత అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి మొరియా పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి బలి ఇవ్వబోతూ ఉండగా దేవుడు ఆపేశాడు. ఆపేసి అక్కడ ఒక మాట చెబుతాడు. తండ్రికి అడుగుతాడు కుమారుడు, నిప్పున్నాయి, కట్టెలు ఉన్నాయి, బలి అర్పించటానికి స్థలము అన్నీ ఉన్నాయి, మరి అర్పణ ఏది అని అంటే యెహోవా చూచుకొనును అన్నాడు. ఆ మాటనే కిందకు వచ్చాక 14వ వచనంలో 8వ వచనంలో చూచుకొనును అన్నాడు. 14వ వచనంలో ఆ స్థలమునకు యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవా చూసుకొనును. ఇశ్రాయేలీయుల ప్రజలను ఆయన నిశ్చయముగా చూడవచ్చును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన యందు ఆయన కనుదృష్టి ఉండును. 3 వచనాల్లో కూడా దేవుడు మనలను చూస్తున్నాడు, చూస్తాడు, మన మీద ఆయన కనుదృష్టి పెడతాడు అని మనకు కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఇప్పుడు చూస్తున్నాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దేవుని మందిరంలో దేవుడి దృష్టి మన మీద ఉంది అంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి, చిన్నప్పుడు ఇంటికి తాళం వేసి ఊరు వెళ్ళేటప్పుడు, నా చిన్నతనంలో మా అమ్మ ఇంటికి తాళం వేసి ఇంకా బ్యాగ్లే పట్టుకుని ఊరు వెళ్ళేటప్పుడు ఆ పక్కని ఈ పక్కని పిలిచి ఇల్లు జాగ్రత్తగా చూడండి అమ్మా అని చెప్పి వెళ్ళేవారు అనమాట. వెళ్ళిన తర్వాత ఎవరైనా మన ఇంటికి వచ్చి తలుపు కొట్టారనుకోండి, వెంటనే ఆ పక్కలు ఈ పక్కలు, ఎవరంటే మీరు ఎందుకు తలుపు కొడుతున్నారు, వాళ్ళు లేరు ఇక్కడ, వీళ్ళెవరు, మీ పేరేంటి. అసలు ఒరిజినల్ సీసీ కెమెరాలు అప్పుడులో ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు ఎవరైనా వచ్చి వెళ్ళిపోవడమే తెలుస్తుంది. అప్పుడులో ఉన్నటువంటి సీసీ కెమెరా అంటే ఎవడొచ్చాడు, ఎంత పొడుగున్నాడు, ఏ బట్టలు వేసుకున్నాడు, ఏ ఊరు, వాడు పొలం ఏంటి, వాడు గోత్రం ఏంటి, ఎన్ని గంటలకు వచ్చాడు, దేని కొరకు వచ్చాడు, మొత్తం హిస్టరీ అంతా అడిగా, ఎన్ని గంటలకు బయలుదేరాడు, ఎన్ని గంటలకు వచ్చాడు అన్ని అడిగిన తర్వాత ఆ అప్డేట్ అంతా మళ్ళీ ఊరి నుంచి వస్తే చెప్తాం. అవి నెంబర్ 1 సీసీ కెమెరా. ఇవి మా ఊళ్ళో సీసీ కెమెరాలు పనిచేయదు. ఇల్లుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాం. తర్వాత పండుగలు ఇచ్చాయనుకోండి, బియ్యం నీళ్ళలో నానబెట్టి దాన్ని బాగా వడగట్టేసి ఆ బియ్యాన్ని చాపేసి దాని మీద ఒక క్లాత్ వేసి బియ్యం అంతా వేసేసి ఒకరిని అక్కడ పెట్టి జాగ్రత్త, కాకులు రాకుండా చూసుకో అని చెప్తారు. ఈ రోజుల్లో కాకులు లేవులేండి, మనకు ఆ టెన్షన్ లేదు. ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత కాకులు పిచ్చుకులు పోయా. కనబడుతున్నాయి కాకులు? కనబడవు. పాపం వాటికి చెప్పేసింది మనమే. సెల్ ఫోన్లు కనిపెట్టాం, కాకులు పోయి పిచ్చుకులు పోయి, మొత్తానికి ఏదో పెట్టుకున్నాడు. హల్లెలూయా. కాకులు లేవు, పిచ్చుకులు లేవు. ఇంతకుముందు కోళ్ళు కుక్కరొక్క అంటే 5 అయిపోయిందని తెలిసేది. ఇప్పుడు అంటే దొంగ కోళ్ళు 6 అయినా సరే కుక్కరు కానట్లేదు. చూచుకునే దేవుడిని గురించి ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాము. జాగ్రత్తగా మనుషులు ఎవరు కూడా మనల్ని చూడరు, మనుషులు ఎవరు కూడా మన మీద దృష్టి పెట్టరు. మనల్ని ఎప్పుడు చూస్తారు మనుషులు అంటే మన దగ్గర ఉన్నప్పుడు, మనం బాగున్నప్పుడు మనం చూస్తారు. మనం బాగోలేదనుకోండి ఎవ్వరు మనలను చూడరు. నేను సింగపూర్ దేశంలో ఉండేటప్పుడు నెలకి బాగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, దేశం కానీ దేశం కదా, అందరూ ఫోన్ చేస్తారు, అందరూ మాట్లాడేవారు. నేను ఇండియాకి వచ్చేసాను, జాబ్ రిజైన్ చేశారంటే ఎవరు మాట్లాడతారు, ఎవరు పెద్ద పట్టించుకోరు.
అంతకుముందు బ్రదర్ అది బ్రదర్ ఇది బ్రదర్, నువ్వు అంతోడివి ఇంతోడివి, ఇంత గొప్పోడు అంత గొప్పోడివి, అంత పెద్ద పరిచయం చేసావు ఇంత పెద్ద పరిచయం చేసావు. ఇప్పుడు ఇండియాకి వచ్చేసాం కదా, ఉద్యోగం వదిలేసాం కదా, ఎవరు పెద్దగా పట్టించుకో. మనుషులు మన దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడు చూస్తారు, ధనం ఉన్నప్పుడు చూస్తారు, మనం అన్ని విధాలుగా బాగుంటే మన మీద వాళ్ళు దృష్టి పెడతారు. కానీ మన దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నా మన మీద దృష్టి పెట్టే దేవుడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మందిరంలో దృష్టి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చి దైవ సేవకులు ప్రార్థించేద్దాం, నోరు లేపండి నోరు లేపండి నోరు లేపండి. ఎందుకంటారు? నువ్వు నోరు విప్పితే దేవుడు నీ వైపు చూస్తాడు, నీ మీద దృష్టి పెడతాడండి. ఈయనకేముందిలే 10 సార్లు వెళ్తా ఉంటాడు, తప్పదన్నట్టుగా మనం ప్రార్థన చేయడం తప్ప, హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే మొదలు పెడతామో దేవుడు మన మీద దృష్టి పెడతాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి మీద దృష్టి పెడతాడు అనేది మొట్టమొదటిగా ఆలోచన చేస్తే, దయచేసి మీరు బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు ఏం చూశాడు? నోవాహులోని నీతిమంతుడై ఉండుట చూశాడు. ఏం చూశాడు? నీతిమంతుడై ఉండుట చూశాను ఈ తరము వారిలో అంటున్నాడు. అంటే ఆ తరం ఎలా ఉందో తెలుసండి, అక్రమముతో నిండిపోయింది, వారి వరసలు లేకుండా వ్యభిచారంతో నిండిపోయింది, ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకుంటూ చెడిపోతున్న తరం అది. ప్రతి ఒక్కరి హృదయము వారి తలంపులు చెడిపోయాయని 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 5వ వచనంలో నరుడు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అంటే చెడ్డవారందరినీ చూశాడు, వారు చెడుతనాన్ని చూశాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు ఇదిగో ఆ వాడు పలానా వ్యభిచారంలో ఉన్నాడు, పలానా కుటుంబం దొంగతనంలో ఉంది, పలానా కుటుంబం చెడిపోయి ఉంది, పలానా వ్యక్తి చెడిపోయి ఉన్నాడు, ఆ తప్పులు చేస్తున్నాడు ఈ తప్పులు చేస్తాడు, అందరినీ చూస్తున్నప్పుడు దేవుడికి ఒక వ్యక్తి కనిపించాడంట. ఆ వ్యక్తిలో నీతి కనిపించింది. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ ఏమన్నాడు? ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక. అంటే దేవుడు మన మీద దృష్టి పెడితే, దేవుడు మనలను చూస్తూ ఉంటే, మనం నీతిమంతులుగా ఉంటే కనుక దేవుడు తన రాజ్యమునకు యోగ్యులుగా చేస్తాడు. హల్లెలూయా. నీవు నీ కుటుంబస్తులను వాడలోనికి ప్రవేశించండి అని నోవాహుకు ఎందుకు చెప్పాడు అంటే, నీతిమంతుడు కాబట్టి. మనం నీతిమంతులుగా మనం జీవించగలిగితే దేవుని రాజ్యానికి యోగ్యులమవుతాము. ఇంకొక మాట మీరు చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథములోనే 16వ అధ్యాయము 9వ వచనంలో, 16వ అధ్యాయము 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. హల్లెలూయా. మనం అప్పుడప్పుడు సీసీ కెమెరాలు చూస్తామండి, అది ఆ వీధి చూడ వరకే. ఇలా పక్కకి తిరిగామనుకో కనపడదు. మళ్ళీ అక్కడ ఇంకొక కెమెరా పెట్టుకో. కానీ దేవుడు లోకమంతటలో చూడగలిగిన కన్నులు కలిగిన వాడు. ఎవరి కొరకు చూస్తున్నాడు? యథార్థవంతుల కొరకు చూస్తున్నాడు. దేని కొరకు చూస్తున్నాడు? వారిని మేలు చేయటానికి, వారిని ఆశీర్వదించటానికి, వారిని బలపరచటానికి, దీవించటానికి చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా చూపు మన మీద ఉండాలంటే, దేవుని దృష్టి మన మీద నిలపాలి అంటే మనలో ఏముండాలో తెలుసా? నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. హల్లెలూయా. యథార్థత అంటే ఏంటండి?
యథార్థ సంఘటన అని అంటారు. పలానా చోట ఒకరిని చంపేశారంటే యథార్థంగా జరిగిన సంఘటన అని అంటారు. అక్కడ ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పడం, కల్పితాలని యథార్థత అనడం. ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఎదుట మనము ఉండాలి. మనుషుల ఎదుట నువ్వు భక్తి నటించవచ్చు, మనుషుల ఎదుట నువ్వు ప్రార్థనాపరుడుగా నటించవచ్చు, మనుషుల ఎదుట నీకు బాగా బైబిల్ జ్ఞానం ఉన్నట్టు నటించవచ్చు, మనుషుల ఎదుట నువ్వు సత్ప్రవర్తన కలిగిన వాడవని పేరు సంపాదించుకోవచ్చు, మనుషుల ఎదుట ప్రేమ కలిగిన వాడవని పేరు సంపాదించుకోవచ్చు. కానీ దేవుని దగ్గర ఉంటుందో లేదో చూసుకో. ఇప్పుడు మనుషులందరూ ఒక 100 మంది లేదా 1000 మంది లేదా 1,000,000 మంది అతను చాలా ప్రేమ కలిగిన వాడంటే టెస్ట్ మనీ ఇచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. దేవుడు అతనిలో నేను ప్రేమ కనుగొనలేదు అన్నాడు అనుకోండి, ఎవరి సాక్ష్యం గొప్పది? దేవుని సాక్ష్యం గొప్పది. ఎందుకంటే 1,000,000 మందినైనా మనుషులు మోసం చేయగలరు ప్రేమని ముసుగుతో. 1,00,000 మందినైనా సరే నేను జాలి కలిగిన వాడినని మోసం చేయగలరు. కానీ దేవుని దృష్టికి నీ నీతి ఎలా ఉంది, దేవుని దృష్టికి నీ యథార్థత ఎలా ఉన్నది? రాత్రి ప్రార్థన పరుల గురించి చెప్పాడు. గంటలు గంటలు ప్రార్థన చేస్తారని నీ గురించి 100 మంది సాక్ష్యం చెప్పవచ్చు. ఒకవేళ దేవుడు ఆ సాక్ష్యం చెప్పకపోతే, దేవుడు ఆ సాక్ష్యం నీ ఎడల పలకకపోతే అది అబద్ధమైపోతుంది. చాలా మందిని నేను చూస్తాను, ప్రార్థనా పరులను పేరు సంపాదించుకున్నారు కానీ ప్రార్థన జీవితం వారు లేని వాళ్ళు చూశారు. భక్తి పరులను పేరు సంపాదించుకున్నారు కానీ భక్తి వారిలో లేకపోవటం నేను చూస్తాను. ఈరోజు దేవుడు ఆదివార కాలంలో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనలో నీతి ఉంటే, మనలో యథార్థత ఉంటే, మనం యథార్థంగా ప్రవర్తించిన వాళ్ళమైతే దేవుని దృష్టి మన మీద ఉంటుంది. ఇప్పుడు అబ్రహాముకి యెహోవా చూసుకొనును అన్నాడు. యెహోవా చూసుకున్నాడా లేదా? చూసుకున్నాడు. ఎందుకు? అబ్రహాములో ఏం కనబడుతుంది? యథార్థత కనబడుతుంది. ఎటువంటి యథార్థత? దేవుడు తన కుమారుణ్ణి అర్పణముగా ఇచ్చేయమంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగని ఆయన కుమారుడి మీద ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. అబ్రహాముకి కొడుకు అంటే ప్రేమ ఉంది, భార్య అంటే ప్రేమ ఉంది, తమ్ముడు కొడుకన్న ప్రేమ ఉంది, లోతన్న ప్రేమ ఉన్నది. జనాలందరినీ ప్రేమిస్తాడు కానీ దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించడు. ఆ దేవుడే నన్ను అడిగితే నేను ఇవ్వక తప్పదు, ఇచ్చేయాలని చెప్పి హృదయపూర్వకంగా అర్పించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన నీతిని, ఆయన యథార్థతను దేవుడు చూశాడు. ఆయన చూసుకొను అని చెప్పాడు. ఆయన అడుగుతున్నాడంటే ఆయన నన్ను చూసుకుంటాడు, ఏదో కార్యం చేస్తాడు నా పట్ల, ఆయన చూసుకుంటాడన్న ధైర్యంతో అర్పించడానికి వచ్చేసాడు. అందుకే దేవుడు అతడు మరణము కాకుండా అతనికి బదులు ఒక గొర్రెను బలిగా పెట్టి అతన్ని మళ్ళీ సజీవుల లెక్కలో అబ్రహాంకి అప్పగించాడు. కాబట్టి ఆ స్థలమునకు ఏమని పేరు పెట్టాడు? యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఈ చర్చ్ పేరు ఏం పేరు? పెరియల్ అంటే పెరుగులాట, అంటే దేవుడితో పెరుగులాట. పెరుగులాడుతున్నారు మీరు. కొన్ని సంఘాల పేర్లు ఏంటో తెలుసా? యెహోవా ఈరే మందిరము అని అంటారు. మీ మందిరం యెహోవా ఈరే కాదా? కాదా? మనం ఐడెంటిఫికేషన్ కొరకు బోర్డు పెట్టుకున్నాం అంతే. మన మందిరం కూడా యెహోవా ఈరే. మీ మందిరం పెంతెకోస్తు మందిరం కాదా? పరిశుద్ధాత్మ మీకు వద్దా? పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడా లేదా? మరి మీ మందిరం పెంతెకోస్తు కాదా? పెంతెకోస్తే ఐడెంటిఫికేషన్ కోసం పెనియేలు ప్రార్థనా మందిరం అని పెట్టుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ కార్యాలు ఇక్కడ ఉంటాయి. యెహోవా చూపు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రార్థన చేయవారి మీద దేవుని దృష్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉంటే దేవుని దృష్టి మన మీద ఉంటుంది. దేవుడు మనలను చూస్తాడు. యెహోవా ఈరే మన జీవితాల్లో ఉంటాడు. హల్లెలూయా. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయానికి మనం వెళ్దాము. ఆదికాండము 31వ అధ్యాయము 12వ వచనము చూడండి. 12వ వచనం. అప్పుడు ఆయన
నీ కన్నులెత్తి చూడుము. నీ గొర్రెలను దాటుచున్న పొట్టేలన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాభాలు నీకు చేయుచున్నది యావత్తును నేను చూచితిని. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. యాకోబు మామ దగ్గర పనిచేశాడు. మామకి ఏదైనా ఇష్టసరంగా కూర్చొని తినే రకం కాదు యాకోబు. కొంతమంది ఏంటంటే అత్తారింటి కూర్చొని తినేస్తుంటారు. మీకు తెలుసో లేదు, అత్తారింటికి వస్తే సంవత్సరం ఉండిపోయిన ఉంటున్నారు కొంతమంది. నేను కొంతమందికి చూస్తుంటాను. ఒకసారి అల్లుడు నిల్చొని భోజనం చేస్తున్నాడు. అత్తగారు కూర్చున్నారు, మామగారు కూర్చున్నారు, భార్య కూర్చుంది, పిల్లలు కూర్చున్నారు. మామగారు అన్నారట అల్లుడిని, అల్లుడు నిల్చొని తింటావా, కూర్చొని తిను అన్నారట. అంటే ఏం లేదులే మామగారు, నేను నిల్చొని తింటాను. అత్తగారు అడిగారట, అల్లుడు కూర్చొని తినవయ్యా, నిల్చొని తింటావేటి అని. లేదులే నేను నిల్చొని తింటాను అంటే భార్య అన్నది, మా అమ్మ నాన్న అంత ప్రేమగా కూర్చొని తినమంటే మీరు నిల్చొని తింటారు. నీకేం తెలుసు, ఊరంతా కూడా కూర్చొని తింటాడని అంటున్నారు, అందుకే నేను నిల్చొని తింటాను. కొంతమందికి అంతే. కానీ యాకోబు అటువంటి బుద్ధి కాదు. కష్టపడి సంపాదించుకుంటున్నాడు. మామ దగ్గర కూడా కంపెనీ మామని చెప్పి కూర్చొని తినట్లేదు ఆయన కష్టపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మామైనటువంటి లాభాను అతన్ని చాలాసార్లు మోసం చేశాడంట. జీతాన్ని మార్చి 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 చేసి అతనికి రావలసినంత జీతం ఇవ్వలేదంట. ఒకరోజు యాకోబు అన్నాడు, నా జీతం నువ్వు సరిగ్గా ఇవ్వట్లేదు, ఇన్నిసార్లు మార్చినా నేను అడగలేదు, నేను ఇక్కడ ఉండకూడదు, నా ఆస్తిని నాకు రావాల్సింది నా కష్టార్జితం తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మచ్చలు పొడులు కలిగినటువంటివన్నీ నాకు ఇచ్చేసేయి, నేను దాన్ని ఒక 3 రోజుల ప్రయాణమంత దూరంలో మేపుకుంటాను, మచ్చలు లేనివన్నీ నీవి, మచ్చలు కలిగినవన్నీ నావి అన్నాడు. అప్పుడులోనే యాకోబు ఒక టెక్నాలజీ వాడాడు. ఆ టెక్నాలజీ ఏంటో తెలుసా అండి? ఆ టెక్నాలజీ ఒక ఆయన నల్లగా ఉంటాడంట. ఆయనను రోజు చూస్తూ ఒక ఆమె డెలివరీ అయిందంట. ఈయన తెల్లగా ఉంటాడు, వీళ్ళ హస్బెండ్ తెల్లగా ఉంటాడు, ఇద్దరు తెల్లగా ఉంటారు, భార్య భర్తలు ఇద్దరు. ఇంట్లో ఒక ఫోటో ఉంది, నల్లటి ఆయన ఫోటో. ఆయన చూస్తూ 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 ఈమెకి నల్లటోడు పుట్టాడు. భర్తకి డౌటే, నేను తెల్లగొన్నా, నువ్వు తెల్లగొన్నా, మీ అమ్మ తెల్లగొన్నా, మీ నాన్న తెల్లగొన్నాడు, మరి నీకేంటి నల్లగా పుట్టాడు? అది సైన్స్ చెప్తుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడి చూస్తామో, కొంతమంది భర్తను ఇష్టపడే వాళ్ళు రోజు భర్త ఫోటోలు చూస్తారు. కొంతమంది వారికి నచ్చినటువంటి వ్యక్తుల ఫోటో పెట్టుకొని చూస్తారు, అట్లాంటి కొడుకు నాకు పుట్టాలి, అట్లాంటి కుమార్తె నాకు పుట్టాలని. అది ఒక టెక్నాలజీ, మెంటల్ ఒప్పుకుంది. ఈ టెక్నాలజీ యాకోబు ఎప్పుడో ఉపయోగించాడు. గొర్రెలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అక్కడ మచ్చలు కలిగినటువంటి చారలు కలిగినటువంటివి పెట్టాడంట. వాటిని చూస్తూ నీళ్లు తాగినట్టు చేశాడట. ఇవి ఈనినప్పుడు కనినప్పుడు అన్ని మచ్చలు కలిగినవి అన్నాయి. హల్లెలూయా. ఇంకా ఆస్తి పెరిగిపోతా ఉంది. ఎవరిది? యాకోబుది. ఇక మామ ముఖం చూడాలి. మీరు చదవచ్చు, అక్కడ అధ్యాయంలో ఉంటుంది, అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి భార్యతో అన్నాడు, మీ నాన్న ఇంతకు ముందులా లేడు, ఇంతకు ముందులా లేదు మీ నాన్న ముఖం, నిన్న మొన్నటిలాగా మీ నాన్న ముఖం లేదు. ఎలా ఉందంట? ఈడేంటి ఇలా అభివృద్ధి చెందేస్తాడు నా దగ్గర ఉండి అని అనుకుంటున్నాడు. ఈలోగా బావ ఉన్నారు, యాకోబు కొడుకులు ఉన్నారు కదా, ఇదంతా మా నాన్న ఆస్తి, మా నాన్న కష్టపడుతుంటుంటే అందులో ఈయన అనుభవిస్తున్నాడు అని ఒక నిందేసుకుంటూ వచ్చారనమాట. ఆయన కష్టాన్ని అన్ని విధాలుగా దోచుకుంటూ ఉంటుంటే దేవుడు ఆ కష్టాన్ని చూశాడు. అది ఇక్కడ నేర్చుకోవచ్చు. నీ కష్టాన్ని నేను చూశాను, మీ మామ నీకు చేసిన అన్యాయాన్ని నేను చూశాను. అది చదవండి మళ్ళీ, ఆదికాండం 31:12. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేలన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను కలిపి ఏలయనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచితిని. నువ్వు నీతిమంతుడుగా ఉండి యథార్థవంతుడుగా ఉండి
నీ సంపాదనను ఎవడైనా దోచుకుంటే, నీ కష్టార్జితమును ఎవడైనా దోచుకుంటే, అది ఎవడైనా అనుభవించాలని ప్రయత్నం చేస్తే, నీ దగ్గర నుంచి వాడు దోచుకున్నప్పుడు బాగానే దోచుకున్నాను అని అనుకుంటాడు, కానీ దేవుడు దాన్ని చూస్తుంటాడు. హల్లెలూయా. కనుక భయపడద్దు, మోసపోయాడని భయపడద్దు, పోగొట్టుకున్నానని భయపడద్దు. దేవుడు చూస్తూ ఉన్నాడు. మనకి రావలసినదంతా కూడా దేవుడు మనకి అప్పగిస్తాడు. నేను పనిచేస్తున్న స్థలాల్లో నన్ను అన్యాయం చేస్తున్నారండి, నా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వట్లేదని అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ రెండోది మనం ఏం నేర్చుకోవాలి? కష్టపడే వారి పైన దేవుని దృష్టి ఉంటుంది. కష్టపడే వారి మీద దేవుని కను దృష్టి ఉంటుంది. కొంతమంది కష్టపడకపోతే దేవుడు ఇష్టపడడు. కష్టపడిన వారంటే ఇష్టపడతారు. కొంతమంది సేవ కష్టపడండి, సింపుల్ ఊరంతా పాంప్లెట్లు పనిచేసి 1+1 ఆఫర్లు పెడతారన్నమాట. మా మందిరానికి వస్తే పుట్టినరోజులకి కేకులు పంపిస్తాం, మీ పెళ్ళిళ్ళకి కేకులు పంపిస్తాం, మీ సమాధులు మేమే బుక్ చేస్తాం. ఇన్ని ఆఫర్లు ఉంటే మరి పెళ్ళిళ్ళ మందులు నన్ను ఆఫర్ లేకపోతే ఎలాగా అనుకుంటారు. అలాగా ఎదుటివాడు సువార్త చెప్పి సంపాదించిన ఆత్మలను కూడా కొంతమంది దోచుకునేవారు ఉంటారు. దేవుడు ఆ కష్టాన్ని కూడా చూసే దేవుడే. మన కష్టం ఎక్కడికి పోదు, మొదట మన దగ్గర నుంచి పోయినట్లు కనబడుతుంది, మొదట మన దగ్గర నుంచి జారిపోయినట్లు కనబడుతుంది, అది మనకి ఇంకా దక్కదు అన్నట్లు కనబడుతుంది. కానీ దేవుడు దానికి 2 అంతలు మనకి ఇచ్చే దేవుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, యెహోవా ఈరేకు స్తోత్రం కలుగునుగాక. నీ కష్టార్జితమును చూస్తున్న యెహోవా ఈరే, దేవునికి స్తోత్రం. మూడవదిగా చూద్దాం మనం బైబిల్లో నుంచి. మూడవదిగా నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. ఇక్కడ మూడవదిగా మనం చూస్తే మన బాధలను చూచే దేవుడు. మన బాధలను చూస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టకండి. మనం ఏదో అనుకుంటాం, ఓ అత్తను మోసం చేసేసాను, అత్తను కొట్టేస్తాను నన్ను కోడలు అనుకోవచ్చు. లేదా అత్త చేతదైతే కోడలను బాగా బాధపడుతున్నాను, కోడల్ని నానా ఇబ్బందులు పెట్టేస్తున్నాను, ఎప్పటికి చూడట్లేదని అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తాడు. అత్త కోడల విషయమే కాదు, అన్నదమ్ముల విషయంలో చూస్తాడు. అన్న మోసం చేశాడా, తమ్ముడు మోసం చేశాడా అన్నది దేవుడు చూస్తాడు. తల్లిదండ్రులు మోసం చేశారా, పిల్లలు మోసం చేశారా అన్నది చూస్తాడు. మనం ఎవరి నుండి బాధ అనుభవిస్తూ ఉన్నామో మన బాధను చూచే యెహోవా ఈరే. హల్లెలూయా. మన బాధను చూచే యెహోవా ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. నువ్వు బాధపడిపోతూ ఉంటావు, దేవుడు నన్ను చూడట్లేదని చూస్తాడు. నువ్వు ఎంత ఓపికగా ఈ బాధలు పడుతున్నావో అన్ని చూస్తాడు. ప్రతి దానికి కూడా దేవుడు ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఎవడు కూడా పెద్దే కాదండి, ఎక్కడ కూడా ఏం మిస్ అయిపోదు. లేదు సార్ మేము జీవితాంతం మోసపోతూనే ఉన్నాం, ఆఖరికి చనిపోయే పరిస్థితి కూర్చో ఇంకెప్పుడు దేవుడు చేస్తాడు అని అనుకుంటాం. మరణం తర్వాత కూడా మనకు ఒక జీవితం ఉంది, అప్పుడైనా దానికి న్యాయం జరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి మనం పడుతున్న బాధలను చూచుచున్న దేవుడు. అందుకే క్రీస్తునందు మనం ఎన్ని బాధలు పడినా ధైర్యం తెచ్చుకోనండి, దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు.
మొట్టమొదటిగా ఎవరిని చూస్తాడని నేర్చుకున్నాం? నీతిమంతులను, యథార్థవంతులను. రెండవదిగా ఎవరిని చూస్తాడు దేవుడు? కష్టపడే వారిని చూస్తాడు. మూడవదిగా ఎవరిని చూస్తాడు దేవుడు? అన్యాయంగా బాధలు భరిస్తూ ఉంటుంటారు కదా, వారు చేయని తప్పులకు నిందలు భరిస్తూ ఉంటుంటారు కదా, వారి బాధలను చూసే దేవుడు. ఈ ఐగుప్తులో ఇశ్రాయేలీయులు చాలా బాధపడి నిట్టూర్పులు విడిచారట, ఏడ్చేశారట, కన్నీళ్లు పెట్టుకున్నారట. వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటుంటే భుజాలు నలిగిపోయేవి, చేతులు రాడ్డులా తయారైపోయేవి, మంట పుట్టేసేవి. అంత భయంకరమైన వెట్టి పనులు చేశారు. వాళ్ళు పడుతున్న బాధలన్నీ దేవుడు చూశారు. మన ఇందాక చదువుకున్న యాకోబు యోసేపు గురించి. యోసేపు చనిపోతే ఏమన్నాడు? నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును అని అప్పుడు ప్రవచించాడు. నిర్గమకాండం 3:7లో వాళ్ళు బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు వచ్చి చూశాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఎన్ని బాధలు నువ్వు పడుతూ ఉన్నా, ఎంత కష్టపడుతూ ఉన్నా, దేవుడు నీ బాధలను చూచే దేవుడు. హల్లెలూయా. ఒక్కసారి దేవుని వైపు చూడండి మనసులోని. నా వైపు ఆయన చూస్తున్నాడు, నా బాధను ఆయన చూస్తున్నాడు. నాలుగో విషయాన్ని మనం బైబిల్లో నుంచి చూద్దాము. చూడండి, మీరు చివరి దాకా వింటే ఒక అద్భుతమైన విషయం దేవుడు మనతో మాట్లాడతాడు. నాలుగవదిగా ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. హల్లెలూయా. ఎవరు ద్వేషింపబడ్డారు? లేయా. ఎందుకు అంటే ఆమె జబ్బు కట్టలేదంట. జబ్బు కట్టలేదు అని అంటే నేనేమనుకున్నానంటే ఒకవేళ మెల్లకన్నేమో అనుకున్నాను. ఒకవేళ మెల్లకన్ను కాదు, ఇంకోటి ఏదో జబ్బు కన్నట్టు చూడగానే కళ్ళుని చూసి జబ్బు ఉందని అనుకుంటారు కదా. మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి, కొంతమంది సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఏం చూస్తారు? కళ్ళుని ఇలా చూస్తారు, రక్తం ఉందా లేదా, నీరసం ఉందంటే కళ్ళుని బట్టి చెప్పేస్తారు కదా. ఆ కళ్ళుని చూడగానే మీకు ఏదో వ్యాధి ఉన్నట్టుంది అనుకుంటూ జబ్బు కళ్ళుది అని పేరు కూడా పెట్టేశారు. ఊర్లో వాళ్ళందరూ ఎన్ని పేర్లు పెట్టారు. అసలు జబ్బు కన్నుది వస్తుందిరా అని అన్నారేమో, మెల్ల కన్నుది వస్తుందిరా అని అన్నారేమో. అందంగా ఉన్న రాజేలు కంటే మొట్టమొదటిగా ఆశీర్వదించబడింది ఎవరు? లేయా. లేయా. అక్కడ మనం చదివితే ఆమె ద్వేషించబడింది. ఆమె సౌందర్యాన్ని బట్టి ద్వేషించబడింది. కొంతమంది నల్లగా ఉన్నారని చిన్న చూపు చూడొచ్చు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే ఎవరైనా మనకు చిన్న చూపు చూస్తేనే మంచిది, దేవుడు మన పట్ల పెద్ద చూపు చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు ద్వేషించబడుతున్నారని బాధపడద్దు. దేవుడు మనం ఎంత ద్వేషించబడుతున్నామో అదంతా కూడా చూచే దేవుడు. హల్లెలూయా. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం? మొట్టమొదటిగా నీతిమంతులు, యథార్థవంతులై ఉంటే దేవుడు మన మీద దృష్టి పెడతాడు. రెండవది, మనం కష్టపడిన వారమైతే దేవుడు మన మీద దృష్టి పెడతాడు. మూడవది, అన్యాయంగా మనం బాధలు అనుభవిస్తూ ఉంటే దేవుడు మన మీద దృష్టి పెడతాడు. తర్వాత మనం ద్వేషించబడుతున్నప్పుడు దేవుడు మన మీద దృష్టి పెడతాడు. దృష్టి పెడతాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనం ఐదో విషయానికి వెళ్దాం. దయచేసి చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 16:13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఎవరి పేరు పెట్టింది? చూచుచున్న యెహోవా అని పేరు పెట్టిందంట. దానికి అసలు హెబ్రీ వర్డ్ లో దాని పేరేంటి? యెహోవా ఈరే. ఇప్పుడు నేను చెప్తాను, మీరు అడగండి. అబ్రహాం ముందు పేరు పెట్టాడా యెహోవా ఈరే అని? హాగరు పెట్టిందా? హాగరు పెట్టింది. దేవునికి స్తోత్రం. హాగరుకు వచ్చిన శ్రమ ఏంటి?
శారా చాలా హింసలు పెట్టేసింది. ఎందుకు హింసలు పెట్టేసింది? మొదటి ఈమె చేసింది కూడా తప్పు ఉంది. ఈమె పెద్ద నీతిమంతురాలు కాదు. ఎందుకంటే శారాకు చాలా కాలం పిల్లలు లేకపోతే దాసి అయిన హాగరం ఇచ్చి ఈమెతో పిల్లలు కలవాలన్నారు. వెంటనే ఆమె గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిపోగానే ఎలా చూసేది తెలిసే శారా వైపు, నువ్వు ఉన్నావు ఎందుకు, చేత కాదు, మొగుడితో ఎలా కాపురం చేయాలో చేత కాదు అన్నట్టు. ఏదైనా పని చెప్పి తీయమంటే, అమ్మ నాకు పట్టు నిండుగా ఉన్నా మనకి నువ్వు చెయ్యు అని. ఈమె యజమానురాలు అయిపోయింది, ఆమెను బానిస చేసింది. ఈమె బానిస యజమానురాల్ని పని దాంట్లో చేసేసింది ఈమె. ఒకరోజు హస్బెండ్ దగ్గరకు వచ్చి అంటది, శారా నా ఉసురు నీకు తగ్గుతుంది తగ్గదండి. కొంతమంది అనుకుంటా ఉసురు తగ్గడం క్రైస్తవం ఏం లేదనుకోకుండా ఉంటుంది. ఎవరినైనా మనం బాధపడితే, ఎవరినైనా మనం నలగొట్టేస్తూ ఉంటే ఆ ఉసురు ఊరికే పోతుంది, గట్టిగా తగిలేస్తుంది ఒకరోజు. హల్లెలూయా. నా ఉసురు నీకు తగలకపోదు అని అంటే అర్థం ఏంటి? ఇంతగా నన్ను బాధపడుతుంటే అబ్రహాం చూసి చూడగట్టుగా ఏదో బుక్ చదువుకున్నట్టు వెళ్ళిపోతుంది, ఏదో పనున్నట్లు వెళ్ళిపోతున్నాడు. ఈమెకేమో ఒళ్ళు పడిపోతుంది, పక్క నుంచి నన్ను చేవాట్లు పెడుతుంటే భర్తే కదా, అడగాలి కదా, పట్టించుకోడేంటి, నా ఉసురు నీకు తగలకపోదన్న మాట అనేసింది అనమాట కోపం. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఆమె నీ దాసి నీకు నచ్చినట్లు చేసుకుంటే ఇంకా నువ్వు చూపించిందని రాజు రంపాలు పెడతారంటారు చూసావా. మొత్తానికి ఎలాంటి రంపాలు పెట్టిందో, ఎలాంటి రాజు రంపాలు పెట్టిందో, మొత్తానికి దెబ్బకి హాగు బయటికి పారిపోయి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటే దేవుడు అతన్ని ఆమెను చూచాడంట. అందుకే చూచుచున్న దేవుడని పేరు పెట్టింది. ఆమె మొదట తప్పు చేసిన తర్వాత బాధలకు అనుభవించటానికి, శ్రమలు అనుభవించటానికి స్థితిలోనికి దిగిపోయినా కూడా దేవుడు ఆమెను చూచాడు. మన శ్రమలను చూచే దేవుడు. మనం ఎంతగా ఒకరి దగ్గర నలిగిపోతున్నామో, ఆ నలిగిపోయిన స్థితిని బట్టి మనం అక్కడి నుంచి ఎంతగా పారిపోయామో అదంతా కూడా చూచే దేవుడు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అమ్మా నాన్న కష్టపెట్టేవారంటే, అమ్మా నాన్న ఇంట్లో ఆ పనులు ఈ పనులు చేసి కష్టపెడుతుంటే ఇంట్లోంచి పారిపోయాడు. ఆ ఇంట్లోంచి పారిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడు. బస్సు ఎక్కడంటే దిగడంటే, రైల్వే స్టేషన్ దగ్గర దిగడంటే, ట్రైన్ ఎక్కడ ఎక్కడైతే లేకపోతే చివరికి వెళ్ళిపోయి ఆగిపోయాడట. ఆగిపోతే తినడానికి తిండి లేదు. ఇంటికి వెళ్ళిపోదామా అంటే డబ్బులు లేవు. ఇంటికి వెళ్తే నన్ను కొడతారేమో అన్న భయం. ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ దగ్గరలో క్రైస్తవుల సభ జరుగుతుంది. అక్కడ ఆయన ప్రకటన చేస్తున్నాడట, యెహోవా చూచుకొను దేవుడు. ఆ మాట విన్నాడు, దేవుడు నన్ను చూసుకుంటాడని చెప్పి మరలా తిరిగి ఇంటికి వచ్చేసాడంట. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఒకసారి ఇంట్లో జరిపాడు కదా, ఏమనైతే వీడు మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని భయంతో, నాన్న భోజనం చేసానా, తిన్నానా అని చెప్పి వాడిని బొజ్జగించి బాగా చూసుకుంటున్నారట. అప్పుడు ఆయనకు అనిపించింది, నా శ్రమను యెహోవా చూచెను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోక ముందు మనకు తెలియదు అన్నాడు విలువ, వెళ్ళిపోయిన తర్వాత తెలిసిపోతుంది. మన జీవితంలో ఎవరైనా ఒకసారి మన జీవితం నుంచి వెళ్ళిపోక ముందు వాళ్ళ విలువ తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ విలువ మనకి తెలిసి వస్తారు. దేవుడు ప్రతి సమస్యను చూస్తున్నాడు, ప్రతి శ్రమను చూస్తున్నాడు, ప్రతి విధమైన కష్టాన్ని చూస్తున్నాడు, ప్రతి విధమైన బాధలను చూస్తున్నాడు. నీ నీతి ఏంటో చూస్తున్నాడు, నీ భక్తి ఏంటో చూస్తున్నాడు, నీ ప్రార్థన ఏంటో చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. మనుషులు సీసీ కెమెరాలు కనిపెట్టారు కానీ దేవుడు కనిపెట్టినటువంటి సీసీ కెమెరా ముందు ఏది పనికిరాదు. అది ఎక్కడ పెట్టాడో ఎలా పెట్టాడో తెలియదు. పరలోకం నుండి ఆ టీవీలో చూస్తే నీ జాతకం, నా జాతకం, మా అందరి బ్రతుకు జాతకాలన్నీ అక్కడ కనపడతాయి. అట్లాంటి కెమెరా ఉన్నాయి, చూచుచున్న దేవుడు. ఇంకొక మాట మనం చూద్దాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. నీవు తిరిగి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో
అతనితో ఇట్లనము, నీ దేవుడైన నీ దేవుడైన పితరుల దేవుడైన దావీదు నీ పితరుల దేవుడైన దావీదు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. చూడండి, మన కన్నీళ్లను చూసే దేవుడు. మన కన్నీళ్ళు రాత్రులు నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు అనుకోండి, నీ శ్రమను బట్టి చూస్తాను. నేను పగలు కారిస్తే చోట పగలైనా సరే నువ్వు ఏ బాధను బట్టి నువ్వు కన్నీళ్లు విడుస్తూ ఉన్నావో ఆ కన్నీటిని చూచే దేవుడు. దేవుడు మర్చిపోడు. ఒకసారి దేవుడు అంట పరలోకంలో దేవదూతకి ఒక ఆజ్ఞ ఇచ్చాడట, భూమి మీదకి వెళ్ళి నాకు ఇష్టమైనది ఏదైనా ఉంటే అది తీసుకొని రా, నేను సంతోషపడాలి అది చూసి. దేవదూత పరలోకం నుంచి రివ్వుని ఎగురుకొని భూమి మీద దిగాడు. దిగి చూస్తే ఒక దగ్గర వజ్రాలు ఉన్నాయి. ఆ వజ్రాలు వైడూర్యాలు అన్ని ఒక మంచి గిన్నెలో పెట్టి దేవుని దగ్గరికి రివ్వుని ఎగురుకొని వచ్చి, ప్రభువా ఇదిగో మీకు ఇష్టమైనదని నేను తలంచి తెచ్చి తిని అని పెడితే దేవుడు వాటిని చూసి వీటిని బట్టి నాకు సంతోషం లేదు అని చెప్పాడు. బంగారం ఆయనకి ఎందుకంటే ఆయన పెద్ద బంగారం అయితే అదే బంగారం స్త్రీలకు ఇస్తే కళ్ళు జిగ్గుమంటే, దేవుడికి ఏమనంటే కళ్ళు జిగ్గుమని. తర్వాత దేవదూత అనుకున్నాడు, నాకు ఇంకొక అవకాశం నువ్వు, నీకు నచ్చినది భూలోకంలోంచి నేను తీసుకొని వస్తాను అని కిందకు వచ్చాడు. చాలా వెలగలిగిన రాళ్ళు తీసుకొని పట్టుకొని దేవుడి ముందుకు వెళ్ళి చూపించాడు. దేవుడు అన్నాడు, వీటిని బట్టి కూడా నాకు సంతోషం కలగదు, వీటిని బట్టి కూడా నాకు తృప్తి లేదు అని చెప్పాడు. దేవదూత అన్నాడు, మరొక అవకాశం ఉన్నట్టు వాడు కిందకి విరుపుకొని ఎగురుకొని వచ్చాడు. అడవిలోకి వెళ్ళాడు. రకరకాల మంచి పూలు, సువాసన కలిగిన పూలు, అందమైనటువంటి పూలు. ఎప్పుడైనా పూలు తోటలా కనిపించింది అనుకోండి, నా భార్య కారు ఫోటో తీసేసుకున్నాను. ఎవరైనా అంతే కదా, పువ్వు కనబడితే సార్ పువ్వు పక్కన బొక్క పెట్టుకొని ఫోటో తీసుకుంటాం. ఇంకా ఫోటోలు తెగ తీసుకుంటాం కదా, ఆ పువ్వులన్నీ రకరకాల పువ్వులతో ఒక బుట్టలో పెట్టి దేవుడి దగ్గరికి రివ్వుని ఎగురుకొని వెళ్ళిపోయి, ప్రభువా సువాసన కలిగినటువంటి అమూల్యమైనటువంటి ఫ్లవర్స్ ఇవన్నీ అని అంటే దేవుడు అన్నాడు, వీటిని బట్టి నాకు తృప్తి లేదు. అప్పుడు దేవదూత అన్నాడు, భూమి మీద మీరు తృప్తి పడేది అసలు ఉందా అని అడిగాడు. ఏది పట్టుకెళ్ళినా లేదంటే అలాంటి ముందే నువ్వు తెలివిగా జ్ఞానముగా వెతుకు. ఇంకా లోకమంతట దేవదూత సంచరిస్తున్నాడంట. ఒక వ్యక్తి మోకరించి కన్నీళ్లు కార్చి ఏడుస్తున్నాడంట, తన పాపము నిమిత్తము, తనకున్న శ్రమ నిమిత్తము, తనకున్న ఇబ్బంది నిమిత్తము, తనకున్న అవమానాల నిమిత్తము, తాను పోగొట్టుకున్న దాని నిమిత్తము కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంటే దేవదూత ఒక గిన్నె పట్టుకొని వెళ్ళిపోయి ఆ కన్నీరంతటిని పట్టుకొని చిన్నగా దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది నీకు ఇష్టమని నేను తలంచుతున్నానని పెట్టగానే దేవుడు ఆ కన్నీటిని చూసి, ఆ వాసన చూసి, ఇదే నేను కోరుకుంటుంది అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవునికి మన కన్నీరు విలువైనది కాబట్టే శ్రమల ద్వారా కన్నీరు కార్చేలాగా చేస్తాడు. ఇబ్బందుల ద్వారా కన్నీరు కార్చేలాగా చేస్తాడు. అది కొంతకాలమే. దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. హిజ్కియా కన్నీరు కార్చాడు. ఆ కన్నీరు దేవుడు చూచాడంట. ఇంకా బైబిల్లో రాయబడి ఉంది, నీ కన్నీరంతా తన బుడ్డిలో దాచి ఉన్నా. కన్నీటిని ఎక్కడికి పోదు. మనం అనుకుంటా కన్నీరు వచ్చింది, ఆరిపోయింది, తుడి చేసుకున్నాం, టవల్ పెట్టి ఖర్చు పెట్టి తుడి చేసుకున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ కన్నీటి విలువ దేవుని దగ్గర ఉంది. దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. చూచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈరే నన్నిలా చూచువాడా,
యెహోవా ఈరే నన్నెల చూచువాడా, నన్నెల చూచువాడా, యెహోవా ఈరే నన్నెల చూచువాడా, యెహోవా ఈరే శుభవేళ స్తోత్రవని దేవా నీవేయా, ఆరాధనా స్తోత్రవని దేవా నీవేయా, తండ్రి దేవా నీవేనయ్యా, తండ్రి దేవా నీవేనయ్యా. హల్లెలూయా. దేవుడు మన ప్రతి సమస్యను చూస్తున్నాడు, మన అనువున మనల్ని పరిశీలించి చూస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగింపు ప్రార్థనలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహు కాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వాడు అడగగా. ఇక్కడ దేవుడు ఏం చూశాడు? వ్యాధిలో ఉన్నవాడిని చూశాడు. ఎంతకాలం నుంచి వ్యాధిలో ఉన్నాడు? మనం ఏమనుకుంటే వ్యాధి ఇచ్చిన 2వ రోజు స్వస్థ జరగకపోతే బాగున్నాం, 3వ రోజు స్వస్థ జరగకపోతే బాగున్నాం అనుకుంటాం. బహుకాలం నుండి 38 ఏళ్ళుగా వ్యాధి కలిగిన వాడిని ఏ డాక్టర్ బాగు చేయగలరండి? అట్లాంటి డాక్టర్లు ఎవరున్నాడు? 38 ఏళ్ళ నుంచి ఏడుస్తుంది అనుకుంటాడు, బాగు చేస్తాడా? 38 ఏళ్ళ నుంచి ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అప్పుడు దాకా బ్రతుకుతాడా? 38 ఏళ్ళగా ఒక జబ్బు ఉంటే వాడు బాగుపడతాడా? 38 ఏళ్ళ నుండి ఆయన ఆ జబ్బుతో ఉన్నాడని, ఆ వ్యాధితో ఉన్నాడని దేవుడు చూచి, యేసు చూచి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నీ శరీరంలో ఎటువంటి వ్యాధి కలిగి ఉన్నావో దాన్ని ఈరోజు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు ఆ వ్యాధి నుంచి విడుదల కలిగి చేయడానికి ఈ వర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు దేవుడు నీ బాధ నుండి విడిపించడానికే ఈ వర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు దేవుడు నీ అవమానముల నుండి లేయను విడిపించినట్లుగా విడిపించడానికే దేవుడు తీసుకుని వచ్చాడు. ఈరోజు దేవుడు నీ నీతిని, నీ యథార్థతను చూస్తున్నాడేమో. నీ పనుల భారమును యెహోవా చూస్తున్నాడు. నీ కష్టార్జితం ఎవరు దోచుకున్నారు? దేవుడు చూస్తున్నాడు. యెహోవా ఈరే అను దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన మూలవచనం ఏంటి? మొదట చదువుకుంది 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన యందు నా కనుదృష్టి ఉంచాలన్నాడు. ఈ పెరియేరు ప్రార్థనా మందిరంలో ఈ క్షణము ప్రార్థన చేయటానికి ఎవరైతే మోకరిస్తున్నారు, ఎవరైతే మొర పెట్టడానికి తన నోరులు విప్పుతూ ఉన్నారు, ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారో దానిని చూచే దేవుడు యెహోవా ఈయనను మనం కలిగి ఉన్నాం. మోకరిద్దామా? మోకరించగలిగితే ప్రతి ఒక్కరూ మోకరించాలి. మోకరించలేకపోయినా పర్వాలేదు, కూర్చోనైనా సరే కళ్ళు మాత్రం తెరవద్దు. దేవునికి ప్రార్థన అయితే చేయగలరు. ఏ ఏ అంశాలు చెప్పారో వాటన్నిటి నుండి విడుదల ఈరోజు దేవుడు కలుగు చేస్తాడు. ఉద్యోగం రాలేదని నింద నీ మీద ఉందేమో, అటువంటి బాధ నీవు పడుతున్నావేమో, అటువంటి శ్రమ నీవు పడుతున్నావేమో, దేవుడు చూచుచున్న దేవుడు. వ్యాధితో బాధపడుతున్నావు, దేవుడు ఇంకా నన్ను బాగుపరచలేమో అనుకుంటున్నావేమో, దేవుడు యెహోవా ఈరే చూచుచున్న దేవుడు. పోగొట్టుకున్న దాన్ని బట్టి బాధపడుతున్నావేమో, యెహోవా చూచే దేవుడు. చూచుచున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి.
యెహోవా నన్ను చూస్తున్నాడన్న తలంపుతో మోకరించండి. సింపుల్గా తీసుకోవద్దు, సీరియస్ గా తీసుకో. దేవుడు నా శ్రమ నుండి విడిపిస్తాడని, దేవుడు నా ఇబ్బంది నుండి విడిపిస్తాడని. దేవుని కొరకైతే నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తావు, విడుదల కలుగు చేస్తావు. గుండె నొప్ప, పొట్ట నొప్ప, తల నొప్ప, కిడ్నీ నొప్ప, ఆ వ్యాధి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆస్తి పోగొట్టుకున్నావనే బాధ, వేదన, దేవుడు దాని నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే ఈ రోజు మన మధ్యన యెహోవా ఈరే ఉన్నాడు. హల్లెలూయా! యెహోవా ఈరే ఉన్నాడు. చూచుచున్న దేవుడు మనకు ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు మన వైపు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన దయచేసి ఎవరు మౌనంగా ఉండదు, మొరపెట్టండి. ఈ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, ఈ మొరలను దేవుడు వింటున్నాడు. మందిరం ఎలా నడిపింపబడుతుందన్న వేదన ఉన్నదేమో ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. యెహోవా ఈయన చూస్తున్నాడు. నీ పిల్లల భవిష్యత్తు ఏంటని వేదన పడుతున్నావేమో, యెహోవా ఈయన చూస్తున్నాడు. He look unto you. Hallelujah. దయచేసి మౌనంగా ఉండద్దండి, మౌనంగా ఉండద్దండి. ఈ స్థలం నుండి చేయబడే ప్రార్థన యందు దేవుడు కనుదృష్టి పెట్టాడు. దయచేసి అప్పుడు మౌనంగా నీ పిల్లల భవిష్యత్తు కొరక ప్రార్థించే, గర్భఫలం కొరక ప్రార్థించే, భర్త మార్పు కొరక ప్రార్థించే, నీకున్న అప్పు సమస్యల కొరక ప్రార్థించే, నీ పిల్లలు బాగా చదువుట కొరక ప్రార్థించే, నీకున్న రోగం కొరక ప్రార్థించే. నువ్వు పోగొట్టుకున్న బంగారు, నువ్వు పోగొట్టుకున్న ఆస్తి, నువ్వు పోగొట్టుకున్న ధనము తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు. నీ కష్టాన్ని చూస్తున్నాడు. యాకోబును చూసి తన కష్టానికి తగినట్టుగా ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా చూసి ఆశీర్వదిస్తాడు. దయచేసి అందరూ కూడా స్వరం నింపుదాం. యెహోవా ఈరే నన్నెలా చూచువాడా, యెహోవా ఈరే నన్నెలా చూచువాడా, నన్నెలా చూచువాడా. యెహోవా ఈరే సమర్పణలు నన్నెలా చూచువాడా, యెహోవా ఈరే సుఖమేనా స్తోత్రబలి సంగీతమా ఆరాధనా స్తోత్రబలి సంగీతమా తండ్రి దేవా
సంవత్సరాలు 20 ఏళ్ళు ఈ మందిరాన్ని కాపాడారు. మీ రాకడ వరకు ఈ పరిచర్యను కొనసాగించే శక్తివంతులను, సామర్థ్యవంతులను, అభిషేకం కలిగిన వారిని, పరిచర్య చేసే వారిని మీరు లేవనెత్తండి తండ్రి. ఈ పరిచర్యను మీరు చూడండి, ఈ మందిరాన్ని చూడండి. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు దేవుని కొరకు మనం పెడుతున్నారు, వాటిని చూస్తున్న దేవుడు. దయచేసి మీ సమస్య ఏదైనా ఇక్కడ మొరపెట్టకుండా వెళ్ళదు. ఎందుకంటే ఈ ప్రార్థనలు దేవుడు ఇప్పుడే ఆమె అనటానికి మన మధ్యన నిలుచొని ఉన్నాడు. ఆమె అనటానికి మన మధ్యన నిలుచొని ఉన్నాడు మన దేవుడు. ఆమె అనే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మేము 2026లో న్యూజిలాండ్ లో పరిచయం చేయబోతున్నాం. ఆమె పలుకుదాం వస్తాం. దేవుడు మమ్మల్ని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఆ విషయంలో మా కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఆటంకమును తొలగించి ఒక నూతనమైన పరిచర్యలోనికి, నూతనమైన అభిషేకముతో దేవుడు నన్ను, నా కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. ఒకసారి మీరు 2 చేతులు పైకెత్తి మా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా, మా కొరకు ప్రార్థనలో నడిపించమని దైవ సేవకులకు ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.